అందరికీ ఇల్లు 2025లో పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాల పంపిణీ మరియు 4 లక్షల ఆర్థిక సహాయం. పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాల పంపిణీ మరియు 4 లక్షల ఆర్థిక సహాయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాల పంపిణీ మరియు 4 లక్షల ఆర్థిక సాయం అందించే పథకాన్ని ప్రారంభించింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలాన్ని లబ్ధిదారులకు కేటాయించనుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 70,232 మంది దరఖాస్తు చేసుకున్నారు. హైలైట్స్: గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి 4 లక్షల ఆర్థిక సాయం, 10 ఏళ్ల తర్వాత స్థలంపై హక్కులు రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే అర్హత. అందరికీ ఇల్లు పథక వివరాలు. పథకం పేరు అందరికీ ఇల్లు ఉచిత స్థలాల పథకం. పాలనా సంస్థ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ. లబ్ధిదారులు పేదరిక రేఖ కంటే దిగువ ఉన్న కుటుంబాలు. దరఖాస్తు విధానం గ్రామ మరియు వార్డు సచివాలయం ద్వారా. అమలు 2025 నుండి 2026 వరకు. అందరికీ ఇల్లు అర్హత ప్రమాణాలు: అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ నివాసి కావాలి, రేషన్ కార్డు కలిగి ఉండాలి, 5 ఎకరాల లోపు మెట్ట భూమి, 2.5 ఎకరాల లోపు మాగాణి భూమి ఉన్నవారు మాత్రమే అర్హులు. ఇప్పటికే సొంత ఇల్లు ఉన్నవారు అర్హులు కాదు. గతంలో ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసిన వారు కూడా అర్హులు కాదు. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రారంభం మార్చి 5, 2025. ఇళ్ల స్థలాల పంపిణీ ఏప్రిల్ 2025. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం విడుదల మే 2025. ముఖ్యమైన నిబంధనలు: లబ్ధిదారులుగా మహిళల పేరుతో స్థలాలను కేటాయిస్తారు. ఇంటి నిర్మాణం 2 ఏళ్ల లోపు పూర్తి చేయాలి. 10 ఏళ్ల వరకు ఆ స్థలాన్ని అమ్ముకోవచ్చు లేదా బదిలీ చేసుకోవచ్చు. పట్టాలను పొందిన వారు హక్కులను 10 ఏళ్ల తర్వాత పొందుతారు. ఇల్లు లేకపోయినా పేదలకు ఇది బంపర్ ఆఫర్. మీరు మరిన్ని వివరాలకు మీ గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించండి. ఇది అందరికీ ఇల్లు అనే పథకం అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎవరికైతే ఇల్లు లేదో, నిరాశ్రయులు ఉన్నారో వారి కోసమని ఈ పథకాన్ని ప్రారంభించింది. ఎవరికైతే సొంత ఇల్లు ఉందో వాళ్ళు ఈ పథకానికి అర్హులు కారు. 5 ఎకరాల లోపు మెట్ట భూమి, 2.5 ఎకరాల లోపు మాగాణి భూమి ఉన్న వారు మాత్రమే అర్హులు. అయితే దీంట్లో ఎవరికైతే భూమి లేదో వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులు. కాబట్టి మీరు మార్చి 5వ తారీఖు నుండి దరఖాస్తులు తీసుకుంటున్నారు. మీరు కూడా దరఖాస్తు ఫారంను నింపి ఎవరికైతే ఇల్లు లేదో, నిరాశ్రయులు ఉన్నారో వాళ్ళు ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు. మీకు 2026 వరకు ఈ పథకాన్ని అందజేస్తారు. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అనేది మే నెలలో విడుదల చేస్తారు. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా మీరు ఈ పథకానికి అర్హులైతే కంపల్సరీ అప్లై చేయండి. గ్రామీణ ప్రాంతాలు 3 సెంట్ల స్థలం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం. ఇంటి నిర్మాణానికి 4 లక్షల ఆర్థిక సాయం ఈ పథకం ద్వారా అందజేయబడుతుంది. 10 ఏళ్ల తర్వాత స్థలంపై హక్కులు రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే అర్హత. ఇదంతా రేషన్ కార్డు ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులు. మీరు త్వరపడండి. ఇప్పటి వరకైతే 70,232 దరఖాస్తులు వచ్చాయి. మీరు కూడా దరఖాస్తు చేసుకొని మీరు ఇంటిని నిర్మించుకోండి.